రైతు బంధుకు లైన్ క్లియర్. 16న ఆర్బీఐ నుంచి 2000 కోట్ల రుణం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. కేంద్రం నుంచి 9000 కోట్ల రుణం మంజూరు. ఈ పథకానికి 7625 కోట్లు అవసరం. సర్దుబాటు చేయాల్సినది 6600 కోట్లు. ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం. ఫిబ్రవరిలోనే రైతు బంధు నిధులు పడనున్నట్లు సమాచారం అందుతోంది. రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఊరట లభించనుందని అధికారులు కూడా చెబుతున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా 9000 కోట్ల రుణం మంజూరు చేయగా, అందులో ఈ నెల 16వ తేదీన 2000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రైతుబంధు పథకం కింద నగదు బదిలీకి మార్గం సుగమమైంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయటానికి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబరు 9వ తేదీన ప్రారంభించిన విషయము తెలిసిందే. అయితే ఖజనాలో డబ్బులు నిండుకోవటంతో రైతుబంధుకు నిధులు సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. తొలుత 1 ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1050 కోట్లు జమ చేశారు. నిధులు సర్దుబాటైతే 2 ఎకరాల వరకు, ఆ తర్వాత 3 ఎకరాల వరకు, ఇలా రోజురోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో 1000 కోట్ల వరకే చెల్లింపులు చేయగలిగింది. రాష్ట్రంలో 1.5 ఎకరాల విస్తీర్ణానికి రైతుబంధు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతులకు 7625 కోట్ల నిధులు కావాలి. ఇందులో ఇప్పటిదాకా కేవలం 1000 కోట్ల వరకే నిధులు సర్దుబాటయ్యాయి. ఇంకా 48 లక్షల మంది రైతులకు చెల్లించటానికి సుమారు 6600 కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 9000 కోట్ల రుణం మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలతో కూడిన చివరి త్రైమాసికానికి అప్పు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ క్రమంలో ఈ నెల 16 తేదీన ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో పాల్గొని 2000 కోట్లకు లోన్ ఇండెంట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 7000 కోట్లను కూడా విడతలవారీగా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తొలి విడతలో 2000 కోట్లు రాగానే రైతుబంధు పథకానికే కేటాయించాలని సర్కారు భావిస్తోంది. ఆర్బీఐ నుంచి ఖజానాకు నిధులు వస్తున్న కొద్దీ వాటిని రైతుబంధుకు కేటాయించే అవకాశాలున్నాయి. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.